హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ విషయం మాట్లాడుకుంటూ ఇప్పుడు సోమవారంకి వచ్చింది ఇప్పుడు ఆ తీర్పు. ఏంటండి సోమవారం కొంచెం రిలీఫ్ వస్తుంది అంటారా చంద్రబాబు నాయుడు గారికి? ఏంటి పరిస్థితి? ఏమంటే కేసులో మెరిట్స్ లేవు, టెక్నికల్గా కూడా వీక్ కేసు అయినా సరే ఈయన్ని కోర్టుల్లో వాళ్ళ లాయర్లు లిటికెంట్లు మ్యాక్సిమం ఆ అవకాశాన్ని వాడుకుని ఆయన డిటైన్ చేయగలుగుతున్నారు, వాయిదాల మీద వాయిదాలు వేయించుకోగలుగుతున్నారు. న్యాయమూర్తులు కూడా తీర్పులు రిజర్వ్ చేసి పెడుతున్నారు. ఇదంతా కూడా న్యాయస్థానాల మీద కూడా అపోహ కలిగేలాగా అనిపిస్తుంది, కానీ అదేం ఉండదు. ఎందుకంటే కేసులో మెరిట్స్ లేకుండా ఎన్నాళ్ళు డిటైన్ చేయగలుగుతారు? ఇవాళ కాకపోతే ఈ వారం కాదు వచ్చే వారం డెఫినెట్గా ఇంత బయటికి తప్పించి రావాల్సిందే. కానీ మొన్న జరిగిన వాదనల మీద అంటే మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు 27 కోట్లు చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లోకి వెళ్ళి, అదే టీడీపీ అకౌంట్లోకి వెళ్ళి అని చెప్తున్నారు. అది ఎలక్ట్రల్ బాండ్స్ పన్నువాళ్ళు సుధాకర్ గారు. అంటే మరి అలాంటి టీడీపీ పార్టీ మీద కదా కేసు వేయాల్సింది అనేది ఒక అసలు మీకు అది కూడా తప్పు కాదండి. అది ఎలక్ట్రానిక్ బాండ్స్ అని ఉంటాయి. అది భారత ప్రభుత్వమే దాన్ని అనుమతి ఇచ్చింది. ఎస్బీఐ రిలీజ్ చేస్తుంది. ఎవడన్నా కొనుక్కోవచ్చు. మీరు కొనుక్కున్న బాండ్ మీకు నచ్చిన నాయకుడికి పార్టీకి మీరు ఇవ్వచ్చు డొనేషన్. దాంట్లో మీరు ఇచ్చిన వాళ్ళ పేరు ఉండదు, అలాగే మీరు ఏ పార్టీకి ఇచ్చారో కూడా ఉండదు. అందులో వాళ్ళు దాన్ని బ్యాంకులో క్రెడిట్ చేసుకుంటారు. దానికి ఏం కావాలో రూల్ ప్రకారం ఏం చేయాలో చేసుకుంటారు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్ట వాళ్ళు. కానీ అంటే కనీసం చార్టెడ్ అకౌంట్ను కూడా ఇంకా ఇప్పుడు వాళ్ళు ఇది ఇంట్రాగేట్ చేయకుండా ఈ కేసు పెట్టడం జరిగింది. ఆయన మొన్న చెప్పడం కూడా అందుకనే కదా ప్రజలందరూ కూడా తప్పుడు కేసు, చంద్రబాబు నాయుడు గారిని వేధిస్తున్నారు, కావాలని లోపల పెట్టారు. వీళ్ళు చేత కాక చవట దద్దమ్మలు కాబట్టి ఎన్నికలు ఎదుర్కోలేక చంద్రబాబు గారిని లోపల పెట్టి వీళ్ళు ఎలక్షన్కి వెళ్దాం అనుకుంటున్నారు అనేటువంటి ప్రజలకు అర్థమైంది. ప్రజలకి ఇది స్పష్టంగా అర్థమైందంటే వాళ్ళు ఏం చేస్తారు? సరే రా నీ సంగతి చెప్తాను, ఎలక్షన్లో వాళ్ళు తోలు తీరుతారు. అర్థమైందండి. వాళ్ళు ఏమనుకున్నారు? ఈ లోపల పెట్టేస్తే చాలు అనుకున్నారు. మనం అనుకున్నవన్నీ అన్నీ జరగవండి. మన ఓటు అనుకుంటే దైవం ఓటు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళ ప్లాన్లన్నీ కూడా రివర్స్ అయింది. వాళ్ళకి రివర్స్ అలవాటు కదా, ఇది కూడా రివర్స్ అయింది, బూమరాంగ్ అయింది. దాంట్లో నుంచి ఎలా బయట రావాలో అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. లాయర్లు కూడా ఏం చేస్తున్నారు? చంద్రబాబుని మీరు బెయిల్ ఎట్టుకోండి బాబు అని బతిమాలుతున్నారు. మీరు అసలు నేను తప్పే చేయలేదు, నాకు ఈ కేసే వద్దు అంటాడు ఆయన. బాబు మీరు కేసు బెయిల్ పెట్టుకుంటే బెయిల్ ఇచ్చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బెయిల్ అయితే ఎప్పుడు వచ్చేది కదా, బెయిల్ పెట్టుకుంటే ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు మిగతా కేసులు అన్నట్లు తీర్పు రిజర్వ్ చేశారు. ఆ కేసులో మిగతా వాళ్ళ నిందితులందరికీ బెయిల్ వచ్చింది. ఈయనకి ఎందుకు రాదు? ఒకవేళ నిజంగా రాలేదనుకోండి, అప్పుడు ఇంకా అగ్గిమే గుగ్గులు అవుతారు ప్రజలు. అల్టిమేట్గా చంద్రబాబు గారు మేలు చేశారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు క్రికెట్ ఉందనుకోండి, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది. అవునా? అవును, ఖచ్చితంగా ఉంటుంది. అది సంశయ లాభం అంటారు. అంటే ఇది అవుట్ అయ్యాడా లేదా అనేటువంటి డౌట్ తోటి బ్యాట్స్మెన్ అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అలాగే బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్, సంక్షోభ లాభం. ఈ సంక్షోభంలో ఈ క్రైసిస్ నుంచి బెనిఫిట్ చంద్రబాబు గారు అవుతున్నాడు. అల్టిమేట్గా పొలిటికల్ గెయిన్ అవుతుంది. ఇప్పుడు ప్రజలందరికీ వెర్రెక్కిపోతారు. రేపు 8వ తారీఖుని అక్కడ బెంగళూరులో ఆదివారం బ్రహ్మాండమైన సభ జరుగుతుంది. మొత్తం దక్షిణాదికి ఒక మెసేజ్ వెళ్తుంది. అది ఎవరికి దెబ్బ? ఇక్కడ అధికార పార్టీ బీజేపీకి దెబ్బ. దాన్ని బట్టి వీళ్ళు ఓవర్ యాక్షన్ చేయకుండా ఉంటే ఇప్పటికన్నా జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక వీళ్ళు ఎంతకన్నా శృతి మించిపోయారు అనుకోండి, మాకు ఈ కోర్టులో వద్దండి బాబు, ఇంకో రాష్ట్రంలోకి వెళ్దాం అన్నారు అనుకో, అంతకన్నా అవమానం ఉంటుందా? ఇప్పుడు సునీత రెడ్డి గారు పెట్టుకోలేదా తెలంగాణ ఈ కోర్టులో? అక్కడ గవర్నమెంట్లో ఉన్నాడో మాకు వద్దు, ఇక్కడ పెట్టుకుంటాం అనలేదా? అలాగే అంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది అంటారు? అంటే వచ్చే ఎన్నికల్లో కానీ ఇప్పుడు పరిస్థితి ఆయన స్పష్టంగా చెప్పేశాడు కదా, టీడీపీతో కలిసి వెళ్తాం, ఇవాళ రేపు కాదు 10 ఏళ్ళు పాటు కలిసి ఉంటామని చెప్పాడు. 10 ఏళ్ళు అంటే 2 టర్మ్లు ఉంటాం. అప్పుడు దైవం తలవాల మీ ఆశీస్సులు ఉంటే మీరు కోరిక నెరవేరదని చెప్పాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్.